కార్పొరేషన్ ఎదుట దీక్షకు దిగారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. తిలక్ నగర్, గాంధీ రోడ్డులోని అక్రమ కట్టడాల కూల్చివేతను అడ్డుకుంటున్నారు అంటూ జేసీ దీక్షకు దిగారు. నగరాభివృద్ధి కోసమే దీక్ష చేస్తున్నానంటున్న జేసీ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. వాస్తవాలను ముక్కుసూటిగా మాట్లాడుతూ స్వపక్షంలో తప్పులు చేసిన నిర్భయంగా తప్పు అని చెప్పేటువంటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇవాళ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. నగరాభివృద్ధి కోసం అనేకంగా నిరవధిక దీక్ష కూర్చున్నారు. ప్రస్తుతం తన కార్యాలయం నుంచి దీక్షాస్థలికి ఆయన పాదయాత్ర చేస్తూ అనుచరులతో వెళ్తున్నాడు. ప్రస్తుతం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మన దగ్గర ఉన్నాడు. ఆయన తెలిసి సార్ చెప్పండి, ఈ నగరాభివృద్ధి కోసం ఇంత కీలకమైన నిర్ణయం ఈ వయసులో మీరు ఎట్లా తీసుకున్నారు, అసలు ఏంటి? ఇప్పుడు ఇదేం సడన్గా తీసుకున్నటువంటిది కాదు. నేను ఎంపీ అయినప్పటి నుంచి చూస్తున్నా, అంతకుముందు చూస్తున్నా. మరో ఒక కెనాల్లో ఎప్పుడు 4 అడుగులు 5 అడుగుల పైన నీళ్లు నిలిచి ప్లాస్టిక్ అంతా దుర్గంధపూరితంగా ఉండేది. ముక్కుకు ఖర్చు పెట్టుకొని పోల్సిందే తప్ప స్వేచ్ఛగా గాలి పీల్చేదానికి కూడా అవకాశం లేదు. ఈ ఊరికి ఎంతమంది ప్రముఖులు వచ్చినా అందరూ అక్కడే పోయి చూస్తున్నారు. దాన్ని ఆస్వాదించే వస్తున్నారు తప్ప అనంతపురానికి మరొకట్లేదు. అందువల్ల మీరు ఎట్లాగైనా కానీ బాగా చేయాలా. అనంతపురం జిల్లాకి హెడ్ క్వార్టర్ అనంతపురము. ఇది బాగా చేయాలా అనేటువంటి ఉద్దేశం మొదటి నుంచి కూడా ఉంది. అందుకనే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారితో మాట్లాడేదాని ముందు మున్సిపల్ అధికారులతో, జిల్లా అధికారులతో అందరితో మాట్లాడితే ఇవన్నీ బాగు చేయాలంటే ఒక 60-70 కోట్ల రూపాయలు కావాలన్నారు. ఇది జేసీ దివాకర్ రెడ్డి చెప్తున్నాడు. మొత్తం మీద సీఎంతో మాట్లాడిన తర్వాత కూడా పూర్తిగా డబ్బులు ఖర్చు పెడతామని చెప్పి చెప్తారు. చివరి ప్రయత్నంగా తన నిరాదీక్ష చేస్తామని చెప్పి చేసి చెప్తున్నాడు. కెమెరా పర్సన్ రవితేజతో ప్రవీణ్, HM TV, అనంతపురం.